మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సో మేడం, అంటే మనం గతంతో పోలిస్తే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ అందరికీ పెరిగిపోయింది. సో మనం వద్దన్నా కానీ కుర్చీలో కూర్చొని చేయాల్సిన జాబులు ఎక్కువ అవుతున్నాయి. సో ఇవి సాధారణంగా నర్వ్ వీక్నెస్కు దారితీస్తాయా? ఇలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో మనకి మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ముఖ్యంగా వస్తున్నవి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండి. దాంతో పాటుగా ఒబెసిటీ. సో ఒబెసిటీ, ఊబకాయం ఒకసారి అంటూ మనకి వచ్చిందంటే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి, కాంప్లికేషన్స్. అవి ఒకదానికొకటి దారితీస్తూ ఉంటాయి. సో హైపర్ టెన్షన్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ పెరగటం, దాంతో హార్ట్ స్ట్రోక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, ఇవన్నీ కూడా ఒబెసిటీకి లింక్డ్ అప్. ఒబెసిటీ ఎందుకు వస్తుంది? ఒకే చోట కూర్చొని మనం ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా అక్కడనే ఫుడ్ తింటుంటాం, అక్కడే అన్ని వర్క్ చేస్తూ ఉంటాం. ఈవెన్ షాపింగ్కి వెళ్ళడం కూడా మానేశారు, అంతా ఆన్లైన్లోనే షాపింగ్. సో దాని వలన ఏమైపోతుందంటే అసలు చాలా ఘోరమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్నాం. అండ్ దాంతో పాటుగా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తున్నాయి? సో రైట్ పోస్చర్ మెయింటైన్ చేయట్లేదు. సో మనకి ఎట్లా ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుని ఉన్నప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కనుక ఒక 5 minutes బ్రేక్ తీసుకొని స్ట్రెచ్చింగ్ చేసి ఒక చిన్న వాక్ చేసుకొని వస్తే అంత స్ట్రెయిన్ ఈ మజిల్స్ మీద పడదు. అండ్ హెడ్, బ్యాక్ కి ప్రాపర్ రెస్ట్ ఉండే చైర్ చూస్ చేసుకోవాలి. ఐ లెవెల్ కి మెయింటైన్ అయ్యేలాగా కంప్యూటర్ స్క్రీన్ ని పెట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా ఆల్వేస్ ఇట్ షుడ్ బి సపోర్టెడ్. అలా కాకుండా ఇలా గాల్లోకి పెట్టి చేస్తూ ఉంటారు వర్క్ చాలా మంది. సో ఇక్కడ హ్యాండ్ కి ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వలన నెక్ దగ్గర నుంచి ఉన్న నర్వ్స్ అన్ని కూడా పుల్కి లోన్ అవుతాయి. సో దాంతో ఈ మజిల్స్ అన్ని టైట్ గా పట్టేసి ఒక స్ట్రెయిన్ లాంటివి, దాని వలన స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కి లీడ్ చేసి ఫ్యూచర్ లో ఇంకవి ఇర్రివర్సిబుల్ కూడా అయిపోతూ ఉంటాయి. సో అంత దాకా వెళ్లకుండా ఉండాలంటే కూర్చునే పోస్చర్ చూసుకోవాలి. ఎవ్రీ 20-30 minutes ఒక బ్రేక్ తీసుకోవాలి. డైలీ కనుక ఫిజికల్ యాక్టివిటీలో మనం కొంచెం టైం స్పెండ్ చేసి 20-30 minutes మోడరేట్ ఎక్సర్సైజ్ అంటాం. సో మేబీ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, లేకపోతే లైట్ జూంబా లాంటి యాక్టివిటీస్, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, యోగాలో అయితే కనుక సూర్య నమస్కారాస్, ఇలాంటివి చేస్తే డెఫినెట్గా మనం నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు డెఫినెట్లీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఇట్ షుడ్ బి సఫిషియంట్.